4 మార్చి 2024 సోమవారం పంచాంగ వివరాలు, తారాబలము మరియు చంద్రబలము మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి, ఈరోజు వారసుల వివరాలు, శాంతుల వివరాలు. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 4 మార్చి 2024 సోమవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము మరియు చంద్రబలము, ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతుల వివరాలు, ప్రయాణానికి వారసుల వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి, ఏ స్తోత్రం చదువుకోవాలి అనేవి ఈ వీడియోలో. 4 మార్చి 2024 సోమవారము, శ్రీ శోభకృత నామ సంవత్సరము, మాఘమాసము, శశిర ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు సూర్యోదయం 6:22 ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6:04 అస్తమిస్తాడు. ఈరోజు బహుళ నవమి రాత్రి 2:49 వరకు ఉంటుంది. నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము ఉదయము 11:33 వరకు ఉంటుంది. యోగము వజ్రము ఉదయం 11:44 వరకు. కరణము తైతుల మధ్యాహ్నం 3:02 వరకు. శుభ సమయాలు ఉదయం 6 నుంచి 7 వరకు ఉంటాయి. ఇక రావుకాలము సోమవారం రోజు 7:30 నుంచి 9 గంటల వరకు. అలాగే యమగండము ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఇకపోతే దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు. తిరిగి సాయంత్రం మధ్యాహ్నం 2:46 నుంచి 3:34 వరకు ఉంటుంది. వర్జము ఈరోజు రాత్రి 7:29 నుంచి 9:03 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5:04 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఇక ఈరోజు సోమవారము కాబట్టి సోమవారానికి అధిపతి చంద్రగ్రహం కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం దతిశంకర తుషారావ క్షీరోధారణ సంభవం నమానుశేషం శంభోర్ మకుట భూషణం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలని, అంటే చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి, చంద్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ప్రియంగు గులికా శామం రూపాయణం ప్రథమం బుధం సౌమ్యం గుడవేద తమ్ముదం ప్రధామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. శివాలయాల్లో శివునికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఏలినాటి శని దోషాలు, శని దోషాలు తొలుగుతాయి. అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ కూడా అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశిలో ఉంటుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే అశ్విని మఖ మూల నక్షత్రాలకు పరమతి తార అవుతుంది కాబట్టి బాగుందని చెప్పవచ్చు. బాగుంది. భరణి పూర్వష నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది. కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రాలకు నైదంతార అవుతుంది కాబట్టి బాగాలేదు. రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాలకు స్వాతంతార అవుతుంది కాబట్టి బాగుంది. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు ప్రత్యక్తార కాబట్టి బాగాలేదు. ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోళ్ళు కానీ సర్జరీస్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది. ఈరోజు పునరుసు విశాఖ పూర్వాషాఢ నక్షత్రాలకు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు యుగతార అవుతుంది కాబట్టి బాగాలేదు. అశ్లేష పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలకు సంపత్తార కాబట్టి ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు. అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలము వృశ్చిక రాశిలో ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి వృషభ రాశికి బాగుంది ఈరోజు. అలాగే మిథునము మరియు కర్కాటక రాశికి, కన్యా రాశికి, తులారాశికి, తర్వాత ఈరోజు మకర కుంభం రాశులకు చంద్రబలం బాగుంది. తారాబలం బాగాలేకపోతే చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు, మనస్థితి బాగుంటుంది. కాబట్టి ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి జ్యేష్ఠ నక్షత్రానికి బుధ గ్రహం అధిపతి అవుతుంది. ఈరోజు ఎవరైతే శిశువులు జన్మించారో వారికి బుధమాన దృష్టితో జీవితం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారికి
ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుత్రికాపుత్రులు జన్మైనప్పటికీ ప్రబల శాంతి ఉంటుంది, దోషం ఉంటుంది కాబట్టి యథావిధిగా రుద్రాభిషేకము, మహాన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపదానాలు, బంగారంతో చేసిన గోవు ప్రతిమ యథాశక్తిగా దానం చేయవలసి ఉంటుంది. పురుషుడు పుట్టిన మంచి తెలివిగలవాడు, సత్యవాది, శ్రమకు ఓర్చేవాడు, అలాగే కోరికలు ఎక్కువగా కలిగిన వాడు అవుతాడు. జాగరూకతతో చాలా జాగ్రత్తపరుడు, వ్యాపారం చేసేందుకు అభిలాష కలిగిన వాడై ఉంటాడు. శాస్త్రాలు ఎరంగి ఉంటాడు. జ్యోతిష్ శాస్త్రానికి ప్రావీణ్యత కూడా ఉంటుంది. ఆడిటర్స్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ. బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు స్త్రీ పుట్టిన మీడియా, పబ్లిసిటీ, వార్తాపత్రికల్లో కూడా పనిచేసే అవకాశాలు ఉంటాయి వీళ్ళకు. స్త్రీ పుట్టిన చక్కగా మాట్లాడినది, పెద్దలను గౌరవించినది, చక్కగా మాట్లాడే తెలివితేటలు కలిగిన వారే ఉంటారు. సోదరులందు పుత్రులందు అధిక ప్రేమ కలిగి ఉంటారు. కోపం కూడా కొంత ఉంటుంది. వీరు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. ఉత్సాహం చూపిస్తుంటారు. వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. ఇది ఇరుగు పొరుగు వారితో మంచి స్నేహం చేస్తారు. బుధవారం రోజు మీరు పశ్చిమ వైపు ఏదైనా పనులు ఉంటే పెట్టుకుని ప్రయాణం చేసుకుని వెళ్ళి పనులు చేసుకుంటే అక్కడ మీకు కార్యలాభం, ధనలాభం జరుగుతుంది. ఈ బుధవారం రోజు ఉత్తర వారసులో ఉంటుంది కాబట్టి ఉత్తర వైపు ఎలాంటి పనులకు వెళ్ళకూడదు. ఉత్తర వైపు ప్రయాణాలు మానుకుంటే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చినట్టు పడమర వైపు ఏమైనా పనులు ఉంటే చూసుకొని ఆ తర్వాత వెళ్ళి ఉత్తర వైపు పనులు చేసుకుంటే అందులో మీకు కొంత సానుకూలత ఏర్పడుతుంది. లేదా ఆ పనులు జరగకుండా ఆగిపోతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విష్ణుసహస్రనామ పారాయణ చేసుకోవడం ఈరోజు సోమవారము శివారాధన, శివార్చన, రుద్రాభిషేకం నామకప్చకంతో చేసుకుంటే ఇంకా మంచిది. గుళ్ళల్లో రుద్రాభిషేకం చేస్తుంటారు కాబట్టి ఎవరికైతే ఏలినాటి దోషాలు ఉన్నాయో, అలాగే శని మహాదశ దోషాలు ఉన్నాయో వీరంతా కూడా శివాలయాల్లో శివాభిషేకం చేసుకుంటే మీకు శని మహాదశ దోషాలు తొలుగుతాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.